బాబాయ్ నమస్తే, మీ పేరు? వెంకటరావు. బాబాయ్, ఇప్పుడు రోజున ఎక్కడ చూసుకున్న అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి పేదవాళ్ళందరికీ భోజనం అందించే చర్యలు తీసుకున్నారు. ఎలా ఉంది? పది బాగానే ఉంది, అన్ని చోట్ల బాగానే బోనాలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కార్యక్రమాలు అన్నీ బాగానే చేస్తున్నారు. ఆయన అంతా అభిమానులు, రెండు అభిమానులు కదా, సినిమా అభిమానులు ఒకరు ఉన్నారు, రాజకీయ అభిమానులు ఒకరు ఉన్నారు, బాగానే చేస్తున్నారు అన్ని చోట్ల. గత 2 రోజులు బట్టి చూసుకుంటే వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. విజయవాడ అంతా మునిగిపోయే అంత పరిస్థితులు వచ్చినాయి. అయితే చంద్రబాబు గారు, ఇప్పుడు 78 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఒక యంగ్ లీడర్ తిరిగినట్టు ప్రతి పడవల్లో అటు ఇటు తిరుగుతా ప్రజలకు నేనున్నాను అండగా నిలబడుతూ మంచిగా చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? బ్రహ్మాండంగా చూడవచ్చు ఇది. ఎందుకంటే ఈ వయసులో ఆయన తిరగడం గ్రేట్, ఇంకా చెప్పుకోవాలంటే. ఇప్పుడు ఆ వయసు తక్కువేం కాదు కదా, ఆ వయసులో రాత్రి కూడా అక్కడ ఎక్కడ అదే సింగనార్లో కూడా పడుకున్నాడంట ఆయన. ఆయన అక్కడే పడుకున్నాడంట. నిజంగా అసలు గ్రేట్, చెప్పుకోవాలంటే చాలా గ్రేట్ ఇది. ఈ వయసులో ఆయన అలా తిరిగి అలా చేయటం అంటే ప్రజల మీద అభిమానం కావచ్చు, పార్టీ మీద అభిమానం కావచ్చు, ఏదైనా కానీ బ్రహ్మాండంగా తిరిగి చేస్తున్నాడు ఆయన. అది గ్రేట్, ఒప్పుకోవచ్చు దానికి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సరే, ఇప్పుడు ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఎలా ఉందో కనుక్కోవాలిగా. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడంట అసలు ఆయన అక్కడ కానీ అసలు మాట లేదు ఎక్కడన్నా. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఏదో గొడవ అయిందని దానికి వచ్చాడు ఆయన, చేశాడు. మరి ఇప్పుడు రావాలి కదా, ఇప్పుడు తిరగాలి, చెయ్యాలి కదా. ఇప్పుడు కూడా వచ్చి అందరితో తిరిగి కనుక్కోవాలి కదా, ఎలాగుందమ్మా ఏంటి అని, మీకు అన్నీ అందుతున్నాయా లేదా, ఎలా చేస్తున్నారని. అది లేదు కదా ఇప్పుడు. మరి లేనప్పుడు అలాగే మరి చేస్తున్నాడు. కానీ మరి విజయవాడ ఎంత నాకు తెలిసి నేను 40 ఏళ్ళు అంత ఉన్నాను విజయవాడలో, ఎప్పుడూ లేదు అసలు. మరి ఈసారి ఏంటి అంత ఇదిగా వచ్చింది అది విజయవాడ అంతా. జగన్మోహన్ రెడ్డి ఇదంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వం మీద బురద జల్లేలా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు మాట్లాడతారండి. ఎవరికి అవకాశం పెట్టాలి, చూస్తూ మాట్లాడతారు. కాదు ప్రజలు తెలుసుకోవాలి, అంతకన్నా అది మాట్లాడి ఇది మాట్లాడి కాదు. చేసే పనులు ఏంటి, ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని తెలుసుకోవాలి. అది తెలుసుకొని దాన్ని బట్టి చేయాలి. ఎవరో ఏం చెప్తాను, నీకు నచ్చి నువ్వు చెప్తాను, నాకు నచ్చి నేను చెప్తాను, అలాగే కాదు. చేసే పనులు చూడాలి, పనులు చూసి మనం చేయాలి. ఆ పని పనులు పెట్టి ఉంటుంది ఏదైనా అవ్వాలని. అంతేకాని ఏదో వచ్చేసాడు, ఆయన వచ్చేసాడు, ఈయన వచ్చాడు, ఈయన వచ్చాడు, ఆయన వచ్చాడు కాదు మనం చేసేది. ఎవరు వచ్చి మనల్ని చూస్తున్నారు, మనం ఎవరు పోషిస్తున్నారు. మనం 5 ఏళ్ళు పోషించాలి కదా ఎవరైనా, రాజకీయ నాయకులు పోషించాలని. మరి 5 ఏళ్ళు పోషించే ఎత్తుకొని చేయాలి మనం. అంతేగాని ఏదో వస్తారు, అది ఇచ్చేస్తారు, ఇది ఇచ్చేస్తారు అనుకుంటే అవ్వదు కాదు. ఎన్నాళ్ళు ఇస్తారు, 5 సంవత్సరాలు ఇస్తారు, తర్వాత ఇంకో మళ్ళీ ఇస్తారు, ఎవరు గ్యారంటీ లేదుగా. అది అంటే మనకు 5 సంవత్సరాలు పోషి మళ్ళీ ఈయన ఇలా చేసాడు కాబట్టి నెక్స్ట్ కూడా వస్తే ఈయనే చేస్తారని నమ్మకం చేయాలి మనం. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి చక్కగా ముందుకు వెళ్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా ఏదో ఒక రకంగా ప్రభుత్వం బురద జల్లే విధంగా ప్రతి ఒక్కరు రెచ్చగొట్టేలా మాట్లాడతారు. చేస్తారండి. ఇప్పుడు నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు, పైకి ఎక్కుతున్నావు, నువ్వు నాకు ఇష్టం ఉండదు. నేను ఎక్కాలి కానీ ఆయన ఎందుకు ఎక్కాలి పైకి నాకు ఉంటుంది లోపల. బయటకు మాట్లాడుతాను, ఇది అన్నీ చేస్తా. అనుభవం నాకన్నా పెద్దవాడు అయిపోతున్నాడు, లక్షాధికారి అయిపోతున్నాడు, కోటీశ్వరుడు అయిపోతున్నాడు, నేను ఎలాగ ఉండిపోతున్నాను. ఏదో రకంగా తొక్కాలి, ఏదో చేయాలిగా. బుర్ర జల్లాలి, పెంట జల్లాలి, ఏదో చేయాలి. నలుగురికి 4 మాటలు చెప్పాలి, అంతకు తప్పితే ఇంకేం ఉండదు అందులో. కరెక్ట్గా చేయాలంటే కరెక్ట్గా ఇప్పుడు వరకు నాకు నచ్చి చేత బాగానే ఉంది. ఈ వయసులో కూడా అంత గ్రేట్గా చలిలో కూడా తిరుగుతున్నాడు అంటే ఇక చెప్పుకొని తగ్గట్టు విషయం. మరి సింగనార్లో పడవలో తిరిగాడు, రాత్రి అంతా వ్యాన్లోనే ఉన్నాడంట అక్కడ. అసలు ఆయనకి ఇల్లు లేక కాదుగా, ప్రజలతో పాటు ఉన్నాడుగా. అది గ్రేట్, దానికి ఒప్పుకోవచ్చు. ఓకే. అయినా సరే పుట్టినరోజు వేడుకలు దేనికి ఎటు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉంటూ ప్రజల పక్షాన్ని ఆలోచిస్తూ నాకు ప్రజల ముఖ్యం అంటూ విజయవాడలో పోయి ప్రజల కోసం పోరాడుతున్నారు. ఆయన ఎలా చూడవచ్చు? బ్రహ్మాండంగా చూడవచ్చు ఆయన కూడా. ఎందుకంటే సగం ఒక ఉంది, ఆయన ఉంది కదా, కంపల్సరీ ఆయన వాడటం కూడా ఉంది అందులో. చేస్తున్నాడు ఆయన. ఇవాళ పుట్టినరోజు తిరుపతి వెళ్తాడు అన్నారు, మరి వెళ్ళలేమో మనకు తెలియదు. కానీ ఉన్నాడు, అన్ని చోట్ల ఉంటున్నాడు. ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి అన్నదానాలు. చాలా ఏలూరులో చేస్తున్నారు, విజయవాడలో చేస్తున్నారు, ఎక్కడ పెడితే అక్కడ చేస్తున్నారు అన్నదానాలు. 2 అభిమానులుగా చేస్తున్నారు, ఒక రాజకీయమే కాదు, ఒక సినిమా అభిమానం కాదు, 2 అభిమానులు చేస్తున్నారు, బాగానే బ్రహ్మాండంగా చేస్తున్నారు. అది పూనుకోవడం అదే ఒక గ్రేట్ అనుకోవాలంటే. ఈయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడని చెప్పి సినిమా వాళ్ళు వదలలేదు, సినిమాల్లో వచ్చాడని చెప్పి వాళ్ళు వదల, అందరూ బాగానే చేస్తున్నారు. ఆయన కూడా దాని తగ్గట్టు ప్రజల కోసమే చేస్తున్నాడు. ఆయన వాస్తవంగా చెప్పాలంటే ప్రజల కోసం చేస్తున్నాడు ఆయన కూడా. మరి ఇద్దరు కలిసి పోరాడుతున్నారు కాబట్టి పోరాడాలి చివరి వరకు. పోరాడితే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు అవుతారు, వాస్తవం అది.